సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ. మనందరూ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. వీటికి సంబంధించి మొట్టమొదటిసారి లక్ష్యాలు ఎవరు ఫాస్ట్గా రీచ్ అవుతున్నారు, వాటికి సంబంధించిన గోల్స్ ఎవరు చాలా వరకు అచీవ్ చేస్తున్నారు అనే లిస్ట్లో ఇండియా ఫస్ట్ టైం టాప్ 100లోకి వచ్చేసిందనమాట. ఇండియా ర్యాంక్ ఇప్పుడు 167, 167 దేశాలకు కాను భారతదేశం ర్యాంకు 99. ఇది ఫస్ట్ టైం ఇండియా 100 ర్యాంక్ని లోపలికి వచ్చేయడం అనమాట. మనం గమనిస్తే కనుక స్లోగా ఇండియా తన ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. 2023లో 112వ ర్యాంకు, 2022లో 121వ ర్యాంకు, 2021లో 120 ర్యాంకు. ఇలా ర్యాంక్స్ చూస్తే కనుక ఇప్పుడు 2023, 2022, 2021 కన్నా కూడా ఈ సంవత్సరం 100లోపు ర్యాంక్ వచ్చింది. చాలా బెటర్ ర్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. అదే కనుక మనం చైనా చూస్తే చైనా ర్యాంకు ప్రస్తుతం 49, అమెరికా చూస్తే అమెరికా ర్యాంక్ 44 అనమాట. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఓవరాల్గా 167 కంట్రీస్ కానీ మనకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. దానిలో సబ్ గోల్స్ 169 ఉన్నాయి అనమాట. వీటన్నిటి పారామీటర్స్ చూసి ఈ టాప్ ర్యాంక్స్ ఇస్తారనమాట.